ముఖ్యంగా మనం జైపూర్ కాలనీలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము. మన స్కూల్ సార్ మనకు ప్రిన్సిపల్ సార్ మనకు పర్మిషన్ ఇచ్చింది కొంచెం ఆడుకుంటానికి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం స్కూల్లో నల్లలు కానీ రోడ్డు కానీ మోటార్ కానీ గేట్ కానీ ఏది కూడా మనం విరగొట్టదు దయచేసి. మనం మీరు మంచి వాలీబాల్ పేరు కావాలి. నీ పేరు ఏం చెప్తాడు? సమాన్ చిన్ను, నువ్వు మంచి వాలీబాల్ పేరు కావాలి. నువ్వు ఏం చేసేది ఇప్పటి నుంచి ఈ 45 days క్యాంపులో నువ్వు అండర్ 19 కాదు అండర్ 15లో ఇవ్వాలి. వాలీబాల్ కోచింగ్ ఇచ్చేది ఉన్నది. అదే కదా ఈ గల్లీ ప్లేయర్లు ఇప్పుడు కూడా మనం ఉండొద్దు బిడ్డ. గల్లీ దాటి మనం బయటికి పోతేనే నువ్వు ఒక ప్లేట్ ప్రత్యేక బయటకు వస్తుంది. అర్థమైందా? నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటే నీకు పేరు వస్తుందా? గల్లీ దాటాలి. మనం అనుకోదామనే మనం ఎప్పుడు కూడా మన జైపూర్ కాలనీ దాటి బయటికి పోయి స్పోర్ట్స్లో పాల్గొంటేనే మనకు పేరు ప్రఖ్యాత వస్తాయి. మన కాలేజీ నుంచి అప్పుడు అందరం సీనన్న కృష్ణన్న అందరం మామూలందరూ కలిసి కీజర్ గుట్టలో పోయి వాలీబాల్ టోర్నమెంట్ ఆడుతుంది. ఆర్మీ దాంట్లో పోయి టోర్నమెంట్ ఆడుతుంది. ఇప్పుడు అలాంటివి మనం ఎవరు ఆడలేము. మీ గురించి మళ్ళీ స్పెషల్గా స్పెషల్గా మళ్ళీ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. వాలీబాల్స్ కొనుక్కొస్తున్నాం, క్రికెట్ బ్యాట్ కొనుక్కొస్తున్నాం, షటిల్ బ్యాట్స్ కొనుక్కొస్తున్నాం, ఇంకోటి కబడ్డీకి వాలీబాల్ నెట్ ఇవన్నీ కొనుక్కొస్తున్నాము. మీరు ఖచ్చితంగా ప్లేయర్ కావాలి. ఈ క్రికెట్ ఒకటే కాదు, అన్ని కబడ్డీ ఆడాలి, క్రికెట్ ఆడాలి, ఖోఖో ఆడాలి, అన్నీ ఆడాలి. మళ్ళీ మీరు కర్ర విన్యాసం నేర్పిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కర్ర మీరే కొనుక్కోవాలి. అర్థమైందా? స్టిక్ ట్రైనింగ్ కూడా మీరే యూట్యూబ్లో చూడాలి, నేర్వాలి. అంతే కాకుండా మనం బయట అర్థమైందా? మీరు ఖచ్చితంగా మంచి పేరు కావాలి. 80% కింద ఉండదు. ఎర్లీ మార్నింగ్ 6 to 8 మళ్ళీ దాని తర్వాత ఈవినింగ్ 4 to 7 దాని తర్వాత స్కూల్ వచ్చి వెళ్ళిపోవాలి. మళ్ళీ తాళం వేయాలి, స్కూల్ తాళం వేయాలి, మళ్ళీ పొద్దున 6 గంటలకు వచ్చి గేట్ వేసుకోవాలి. ఎందుకంటే స్కూలు ఏమైనా సరే గుడైనా సరే బడైనా సరే మనమే. అర్థమైందా? ఇలాంటి గ్రౌండ్ మనకు లేవు, అందుబాటులో లేవు. ఈ ఉన్న గ్రౌండ్ని మనం వినియోగించుకోవాలి. ఇంకోటి చుట్టుపక్కల కాలనీ వాళ్ళతో కూడా ఒకరితో కూడా మనం డిస్టర్బెన్స్ చెప్పుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు బాగా వెళ్ళినా సరే మనకు వెళ్ళినా మనకు బాగుంటుంది. వాళ్ళకు కూడా కలగకుండా మీరు జాగ్రత్తగా ఆడితే మనందరికి మంచిది. ఎవరితో కూడా చెడు తెలిసి రావద్దు. అదేవిధంగా ఆడతారా? ఇవాళ నుంచి ఆడతారా? మీరు 50% కూడా మీరు చెడు తీసుకురాదు. మీరు మంచి స్థాయిలో ఎదగాలని నేను కోరుకుంటాను. ఇవాళ నువ్వే పోలీస్ ఆఫీసర్ కావాలి, ఇవాళ నువ్వే గవర్నమెంట్ టీచర్ కావాలి, ఇవాళ నువ్వే ఎంఆర్ఓ కావాలి, ఇవాళ నువ్వే ఆర్టీఓ ఇన్స్పెక్టర్ కావాలి, నువ్వే ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి. అదేమన్నా ఈ కలిగకుండా అదేమన్నా సిగరెట్ కాకుండా గంజా కాకుండా కొన్ని యాక్టివిటీస్ మనం బంద్ చేసుకోవాలి. ఎవరైనా చేసినా సరే చెప్పాలి కదా. అందరికీ జై శ్రీరామ్.